నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. గీతాంజలి పాఠశాల 23వ వార్షికోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ శాసనసభ్యులు, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీవి ఆంజనేయ. నూజెండ్ల మండలంలో పర్యటించిన ట్రైనీ కలెక్టర్ కెఆర్ కల్పశ్రీ. ప్రభుత్వ కార్యాలయాల పరిశీలన. వినుకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాక్ పీర్ టీం సభ్యులు. పలు అంశాల వివరణ. వినుకొండ పట్టణంలోని గీతాంజలి పాఠశాల ఆధ్వర్యంలో కల్చరల్ ఫెస్ట్ నిర్వహించారు. పాఠశాల 23వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన కల్చరల్ ఫెస్ట్ విశేషంగా అలరించింది. వినుకొండ మాజీ శాసనసభ్యులు, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు శుభాకాంక్షలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు మంచి విద్యతో రాణించి భవిష్యత్తులో మంచి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, నాయకులుగా ఎదిగి మాతృభూమి రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రతి ఒక్కరూ తమలోని స్వార్థ గుణాన్ని త్యజించి సమాజ సేవ చేసే వ్యక్తులుగా ఎదగాలని కోరారు. అనంతరం చిన్నారులు పరి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తేళ్ల కృష్ణవేణి, కరెస్పాండెంట్ వైఎ కిషోర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు 23వ గీతాంజలి విద్యాలయాల యానివర్సరీ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డైరెక్టర్ గీతాంజలి కిషోర్ గారికి, అలాగే పట్టణ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆయిబ్ ఖాన్ గారికి, సౌదాగర్ జానీ బాషా గారికి, పివి సురేష్ గారికి, అలాగే గద్దె వీరమస్తానరావు గారికి, అలాగే సురేంద్ర బెనర్జీ గారికి, అలాగే ఈ స్కూలు అధ్యాపక బృందానికి, అందరికీ, పెద్దలందరికీ, పేరెంట్స్కు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. చిన్నారులందరికీ శుభాశీస్సులు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఈ యానివర్సరీ సందర్భంగా చిన్నారులందరినీ అందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చేటువంటి అవకాశం దొరికింది. చాలా సంతోషం. గత 23 సంవత్సరాలుగా గీతాంజలి విద్యా సంస్థలు సాధించినటువంటి విజయాలు ఆ జిల్లాలో అందరికీ తెలిసినటువంటి విషయం. అనేక మంది 10th క్లాస్లో 10 out of 10 సాధించిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఇంటర్మీడియట్ కూడా మంచి మార్కులు సాధించినటువంటి వాళ్ళు ఉన్నారు. టౌన్ ఫస్ట్, జిల్లా ఫస్ట్, అలాగే 10 out of 10 అంటే స్టేట్ ఫస్ట్ కూడా, స్టేట్ ఫస్ట్ ర్యాంకులు కూడా గీతాంజలి విద్యా సంస్థలు సాధించినందుకు ఓసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని నేను కోరుతున్నా. చదువులో బాగా మార్కులు సాధించిన వాళ్ళకి నా ప్రత్యేక అభినందనలు. ప్రత్యేకించి గేమ్స్ అండ్ స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్లో ఉండే వాళ్ళకి నా ప్రత్యేక అభినందనలు. ఇందాక చిన్నారులందరూ, ఇందాక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళందరూ ఒకసారి నిలబడండి. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళందరూ నిలబడండి. ఓకే, వీళ్ళందరూ కూడా చాలా చక్కటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఈరోజు ఇంకా కల్చరల్ ప్రోగ్రామ్స్లో ఎవరెవరు పాల్గొనబోతున్నారు చేతులు ఎత్తండి. అబ్బో, టీం అంతా పాల్గొంటున్నారు. గుడ్, కంగ్రాచులేషన్స్, అందరికీ అభినందనలు, కంగ్రాచులేషన్. ఈరోజు మీరందరూ చక్కగా డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ, మీరు యానివర్సరీలో అందరూ ఉత్సాహంగా పాల్గొంటే మీ పేరెంట్స్ అందరూ ఎంతో ఆనందపడుతున్నారు. మీ టీచర్స్ అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. మా పిల్లలు చాలా చక్కగా కల్చరల్ ప్రోగ్రామ్స్, ఈవెంట్స్లో చాలా చక్కగా పాల్గొంటున్నారని చాలా సంతోషపడుతున్నారు మీ టీచర్స్, అలాగే మీ పేరెంట్స్ అందరూ. అలాగే మీ మీద ఎంతో ఆశలు పెట్టుకున్నారు మీ పేరెంట్స్, టీచర్స్ కూడా.
భవిష్యత్తులో మీరు ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదిగి చాలా మంచి కలెక్టర్లుగా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, అలాగే మంచి ఆదర్శ రాజకీయ నాయకులుగా మీరు ఎన్నుకున్నటువంటి రంగంలో ఉన్నత శిఖరాలకి ఎదగాలని ఆశిస్తూ, అలాగే పెద్ద పెద్ద ఆశయాలతో గొప్ప ఉన్నత శిఖరాలకి వెళ్ళాలి, డాక్టర్ అబ్దుల్ కలాం గారి ఆశయాల్ని సాధించాలని మీ అందరినీ, చిన్నారులందరినీ కోరుకుంటూ, ఆ దేవుడు మీ అందరికీ గొప్ప శక్తి ఇవ్వాలని, మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మంచి జ్ఞానాన్ని, విద్యను ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఈరోజు యానివర్సరీలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు గీతాంజలి విద్యా సంస్థల అధినేత మా మిత్రులు కిషోర్ గారికి, వారి టీచర్స్కి, యాజమాన్యాన్ని అందరికి కూడా, అధ్యాపక బృందానికి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రానున్న కాలంలో గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, అలాగే మంచి లీడర్స్ని ఇక్కడ గీతాంజలి విద్యా సంస్థల నుండి తయారు చేసి ఈ దేశానికి ఉపయోగపడేటువంటి ఆణిముత్యాల్ని, రత్నాల్ని, డైమండ్స్ని గీతాంజలి విద్యా సంస్థ నుండి ఇస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. మంచి దేశభక్తితో, అలాగే జన్మభూమి రుణం తీర్చుకునేటువంటి ఆదర్శమైనటువంటి నాయకుల్ని గీతాంజలి విద్యా సంస్థ తయారు చేయాలని, ఈ దేశానికి, వినుకొండ ప్రాంతానికి, పల్నాడు జిల్లాకి, మన రాష్ట్రానికి, మన దేశానికి ఆణిముత్యాలు ఇవ్వాలని, ఆదర్శ నాయకుల్ని ఇవ్వాలని, రాజకీయాల్లోనే నాయకులు కాదు, బిజినెస్లోనైనా, కంపెనీల్లోనైనా, ఎంప్లాయీలోనైనా అన్ని రంగాల్లో నాయకులు ఉంటారు. అన్ని రంగాలకి నాయకుల్ని ఉత్పత్తి చేసేటువంటి ఒక విద్యాలయంగా భవిష్యత్తులో అనేక విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొక్కసారి చిన్నారులందరికీ శుభాశిస్సులు తెలియజేస్తూ, 23వ యానివర్సరీ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నూజర్ల మండలంలో ట్రైనీ కలెక్టర్ కేఆర్ కల్పశ్రీ పర్యటించారు. మండలంలోని అప్పాపురం ఎస్సీ కాలనీలోని అంగన్వాడీ సెంటర్, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్, పిఎఫ్ షాప్, ప్రైమరీ స్కూల్ ప్రజలను కలుసుకొని నూజర్ల ఎంఆర్ఓ ఆఫీస్ ని తనిఖీ చేసి ఓటర్ లిస్టుల పరిశీలన అనంతరం ఆఫీస్ సిబ్బందితో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిటి అర్జున్ నాయక్, ఆర్ఐ రామారావు, విఆర్ఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పార్టీలో సరైన గుర్తింపు లేనందున నూజర్ల మండల జెడ్పీటీసీ జడ్డా సుబ్బులు రామయ్య వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. అనంతరం పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఇంటికి మర్యాద పూర్వకంగా వచ్చి కలిశారు. గుంటూరు పశ్చిమ ఎప్పుడు అభ్యర్థులకు మెజార్టీ ఇచ్చేదని కోవెలమూడి రవీంద్ర అన్నారు. స్థానిక టీడీపీ జిల్లా కార్యాలయంలో గురువారం పెమ్మసాని మాట్లాడుతూ, ఈ నియోజకవర్గానికి నాయకులు ఎంతమంది మారినా పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కార్యకర్తలకు, నాయకులకు పశ్చిమ నియోజకవర్గ కలియుగ కర్ణుడైన నానికి ఆయన మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. అదే విధంగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి దాదాపు 2 దశాబ్దాలకు పైగా నాని ఎన్నో సేవలు చేశారన్నారు. మనకి మెజార్టీ కాదు, ఏమీ లేదని ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండి మన జీరోలో పనిచేస్తే అప్పుడు వస్తుంది ఆ పిల్లలు. మీరు ఈ ఊహల్లో తేలదు, దయచేసి వాస్తవాలు ఉండండి. మనం మెజార్టీలు కాదు, మెజార్టీ భగవంతుడు ఇస్తాడు. మీరు కష్టపడకపోతే మాత్రం ఏదో గెలుస్తున్నాం కదా ఇంకా మెజార్ లెక్కేసే పని ఉండబాకు. ఇంతకుముందు 2004లో అలాగే ఇదే రాజేష్ ఉన్నాడు, నేనే డయాస్ మాట్లాడాను. సార్ మీరు ఇట్లా అనుకోబాకంటే అంత ఈజీగా లేదు. ఇప్పుడు కూడా మరలా చెప్తున్నా, అట్లాంటి ఆశ వద్దు. మనం జాగ్రత్తగా ప్రతి బూత్లో కూడా పూర్తి ఇన్ఛార్జి, అట్లాగే అట్లా మధ్యలో భోజనానికి వెళ్ళే రిలీవర్ దగ్గర నుంచి కూడా చాలా అప్రమత్తంగా ఉంది. అసలు ఇప్పుడు ఒకవేళ కొన్ని బూతుల్లో రకరకాలుగా వినపడుతున్నాయి. అట్లాంటివి ఏమైనా మార్చుకోవాలంటే కూడా మీరు తప్పకుండా మార్చుకొని దాన్ని సరిదిద్దుకుంటే తప్ప, అంతేగాని ఎదురికి గెలుస్తున్నాం కదా లక్ష్యాలు అట్లా మాత్రం మీరు దాన్ని ఎలక్షన్ వదిలేయడానికి వీల్లేదు. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎస్, మనకు సంకల్పం ఉండొచ్చు, ఎట్లా ఉండాలి, ఇట్లా కష్టపడితే అప్పుడు మనం 3 లక్షలు గెలుస్తున్న సంకల్పం రావాలి. కానీ ఊరినే లెక్కల్లో మాత్రం ఇట్లా పిచ్చి పిచ్చిగా వద్దు. దయచేసి వాస్తవాలు ఉండాలని కోరుతూ, అట్లాగే
మన గుంటూరు మహిళ సీనియర్ నాయకులు అయినటువంటి మా కోవేంద్ర నాయకుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి అదేవిధంగా మహిళా కార్యకర్తలకి, పాత్రికేయులకి అందరికీ నా మనస్ఫూర్తి అభినందనలు. మరి ఒకసారి చరిత్రలోకి వెళ్తే అందరూ చెప్పారు 2009 నుంచి ఆయన ఎంత కష్టపడ్డారు అని. 2009లో ఆయన త్యాగం చేశారు, 2014లో త్యాగం చేశారు. అయితే ఆయన అంత త్యాగం చేసినా కూడా 2014లో ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని బాగు చేయాల్సింది పోయి ఇబ్బంది పెట్టారు. అదేవిధంగా 2019లో వేరే వారికి సీట్ ఇచ్చినా కూడా ఆయన ఇంటికి వెళ్ళి ఒక జగన్ వేవ్ ఉన్నప్పటికీ అఖండ మెజారిటీతో గెలిపించినా కనీస కృతజ్ఞత లేకుండా ఆ రోజు ఆయన పార్టీ మారారు. అయినప్పటికీ మళ్ళీ ఈసారి ఈ 4 సంవత్సరాలు అనేవి అత్యంత కష్టమైన సమయం. ఇలాంటి సమయంలో ముందుకు వచ్చిన వ్యక్తులు ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అతి తక్కువ మంది. అయినప్పటికీ నాని గారు వచ్చి అంత ఖర్చు పెట్టి, అందరూ చెప్తా ఉన్నారు, నేను చూశాను కోవిడ్లో కానీ, ఒక మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ, పేదవాళ్ళకు అవసరమైనటువంటి అన్ని పరిస్థితుల్లోనూ కార్యకర్తలకి అండగా ఉండి ఆయన ఈ విధంగా ఉండటం, మళ్ళీ ఈరోజు బాబు గారు పిలిచి ఇలా అన్నా కూడా అలా ఉండటం అనేది ఈ ప్రపంచంలో అతి తక్కువ మందికి మాత్రమే సాధ్యం అని చెప్తా ఉన్నాను. ఈరోజు కార్యకర్తల గురించి మాట్లాడాలి ఇక్కడ. ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గంలో చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి అరాచకాలు ఈ 4-5 సంవత్సరాల్లో జరిగినాయి. కేసులు పెట్టారు, జైళ్లకు తీసుకువెళ్ళారు, ఫైనాన్షియల్గా ఇబ్బందులు పెట్టారు. అయినప్పటికీ కూడా వీళ్ళ కళ్ళల్లో ఉండేటువంటి ఆ ఆనందం, ఒక రకమైనటువంటి బాధ, ఆవేదన చూసినప్పుడు నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఈ పార్టీ ఎంత అదృష్టమైనటువంటి పార్టీయా ఇలాంటి కార్యకర్తలు ఉండటం అనిపిస్తుంది. అదేవిధంగా నేను ఈ 3 నెలల ముందు మాత్రమే ఇక్కడికి వచ్చినా కూడా ఇంత ధీమాగా ఈరోజు ఉన్నాను అంటే అది కేవలం మీ అందరినీ చూసుకొని మాత్రమే నేను తెలియజేస్తున్నాను. మరి నాకు డౌట్ లేదు, అద్భుతమైన మెజారిటీతో గెలవబోతున్నాం. సరే, అది తీసేయండి. రెండోది, మన నాయకుల గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, మీరు చూడండి, ప్రపంచంలో 3 సిటీల గురించే ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. 1 అమెరికాలో ఉన్న డాలస్, 2 దుబాయ్, 3వది హైదరాబాద్. మరి ఇండియాలో హైదరాబాద్ తప్పించి వేరే సిటీ దేని గురించి ఎవరు ఎందుకు మాట్లాడుకోవట్లేదు అంటే అది ఒక మహా ఋషి వల్ల మాత్రమే జరిగిందని మీ అందరూ తెలుసుకోవాలి. అదేవిధంగా ఆయన ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుసు. 40 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం, ఎంతటి అవమానాన్ని అయినటువంటి వచ్చినా కూడా, బాధలు పెట్టినా కూడా లోపల దిగమింగుకొని ఒక నిత్య శ్రామికుడు వలె కష్టపడుతున్నట్టు ఆయన. అదేవిధంగా మీరు ఈరోజు లోకేష్ గారిని చూస్తున్నారు. నేను నిన్న పొద్దున మంగళగిరి రివ్యూ మీటింగ్కి వెళ్ళాను. పొద్దున 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇద్దరం కూర్చున్నాం. 5 మండలాలు రివ్యూ చేసాం. మీరు నమ్మరు, ఆయన భోజనం కూడా చేయలేదు. సాయంత్రం 9 వరకు వాటర్ తప్పించి ఆయన తీసుకోలేదు. కొంతమంది చూసేవాళ్ళు అనుకోవచ్చు లోకేష్ గారు ఎక్కడా అని, కానీ ఆయన పడుతున్నటువంటి శ్రమ వర్ణనాతీతం. కొంతమంది అనుకుంటారు ఇంతమంది నాయకులు ఉన్నా మాకు అపాయింట్మెంట్ దొరకట్లేదు ఏంటి అని. ఇక్కడే ఉన్నారు చాలామంది టికెట్లు ఆశించే వ్యక్తులు, వాళ్ళందరూ అపాయింట్మెంట్లు కావాలనుకుంటారు. కానీ వాళ్ళ క్షణం తీరిక లేకుండా, ఒక రాజకీయ పార్టీలు పొత్తులు అంటే ఎన్నో విషయాలు ఉంటాయి. ఒక నియోజకవర్గంలో ఒక క్యాండిడేట్ని మార్చాలంటే ఎంతో మందితో మాట్లాడాల్సిన అవసరం, సమయం ఉండదు. కాబట్టి అందరూ అర్థం చేసుకొని లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రాష్ట్రం కోసం పడుతున్నటువంటి కష్టాన్ని మీరందరూ ముందుకు చూసుకొని తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నారు ఈ రోజున. ఆయన ఒకటి రాష్ట్రం కోసం అయితే, రెండోది వారితో నేను మనం కలిసినప్పుడు ఒక గొప్ప ఆశయం నేను విన్నాను. వారు ఏమన్నారంటే ఇది రాష్ట్రమే కాదు, 2 సామాజిక వర్గాల కలయిక అవ్వాలి అనేటువంటి చెప్పారు ఆ రోజు. ఎందుకంటే మీకు తెలుసు
గత సంవత్సరాలుగా ఎవరో కొంతమంది వ్యక్తులు చేసినటువంటి తప్పులకి ఈ రోజును కూడా కులాల మధ్య చిచ్చు రగులుతుంది. ఇది ఒక గొప్ప సమయం. ఈ సమయంలో అందరూ కలవాల్సిన పరిస్థితి రాష్ట్ర భవిష్యత్తు గురించి. అలాంటి గొప్ప హృదయం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మరి నేనెందుకు రాజకీయాల్లోకి వచ్చాను అంటే, మీకు తెలుసు, నేను ఇక్కడే పుట్టి పెరిగిన వాడిని, ఫ్రీగా మెడిసిన్ చదువుకున్నాను. అత్యద్భుతమైనటువంటి పొజిషన్కి నేను ఈరోజు వెళ్ళగలిగాను. వెళ్ళినప్పుడు ఏదో విధంగా మన జన్మభూమి రుణం తీర్చుకోవడం అనేది ప్రతి మనిషికి కర్తవ్యం. ఇది ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి తట్టుకోలేక నేను ఈరోజు వచ్చాను. మీరు చూస్తున్నారు జయదేవ్ గారికి ఎంత అన్యాయం జరిగిందో అనేది. మరి 40 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇటుక పెట్టుకుంటూ ఒక అద్భుతమైన ఇండస్ట్రీని ఆ రోజును అక్కడ పెట్టారు. రూరల్ ప్లేస్లో 16 నుంచి 17, 20 వేల మంది ఎంప్లాయీస్ ఉండుంటారు. 20 వేల కుటుంబాలు అంటే 80 వేల మంది, తల్లి, భార్య, భర్త, 2 పిల్లలు. అంటే 80 వేల మందికి అన్యాయం జరుగుతుందని తెలిసినా కూడా ఈ వ్యక్తి కేవలం కక్షతో ఒక వ్యక్తిని వేధించారు. ఇవన్నీ చూడలేక మేము ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాము. చంద్రబాబు నాయుడు గారిని అమానుషంగా 50 రోజులు జైల్లో ఉంచారు. మరి ఈరోజు చూస్తున్నారు యువత. నిన్న మాట్లాడుతూ ఉన్నాను, ఆటో వర్కర్స్తో మాట్లాడుతున్నాం. మీ పరిస్థితి ఎలా ఉంది అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏమండి మాకు ఆటోలో తిరిగే వాళ్ళు తక్కువైపోయారు, కాంపిటీషన్ పెరిగింది అన్నారు. ఫోటోగ్రాఫర్స్ అడిగితే వాళ్ళ ఆదాయం తగ్గింది అంటున్నారు. ఏంటంటే కాంపిటీషన్ పెరిగింది అన్నారు. మరి ఎందుకు ఇంత కాంపిటీషన్ పెరిగింది అని అంటే, ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు ఉద్యోగాలు లేక ఆటోలు నడుపుకుంటున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు అని చెప్తా ఉన్నారు. ఇది చాలా బాధాకరమైంది. తల్లిదండ్రులు లక్షల రూపాయల్లో ఈ రోజున ఖర్చు పెట్టి చదివిస్తే పరిస్థితి ఇది. ఇలాంటి పరిస్థితుల్లో మేమన్నీ వదులుకొని ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం ఇక్కడికి వచ్చాం. కాబట్టి మీరందరూ ఇవి అర్థం చేసుకోవాలి. మనలో ఉన్నటువంటి ఏమన్నా చిన్నవి ఉంటే సర్దుకుపోయి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం. రేపు గనక ఈ రాష్ట్రంలో అనుకోనిది జరిగితే ఈ రాష్ట్రాన్ని బాగు చేయటం ఆ దేవుడి వల్ల కూడా కాదు. బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపోరులో భాగంగా గురువారం వినుకొండ పట్టణంలోని అసెంబ్లీ కన్వీనర్ యాలగడ్డ లెనిన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజాపోరు జిల్లా అధ్యక్షులు ఆలోకం సుధాకర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సుధాకర్ బాబు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరును మరియు రాజధాని అమరావతికి వేల కోట్ల నిధులను ఇస్తుందని, అమరావతి రాజధాని అని కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కొనియాడారు. ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో 72వ రోజు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బొల్లాపల్లి మండలం మూగుచింతలపాలెం గ్రామానికి చెందిన పోకా వెంకట్రావు తను స్థాపించిన ఎస్వి చారిటీ ద్వారా తన సొంత మండలము అయిన బొల్లాపల్లి మండలంలో గత ఏడాది నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బొల్లాపల్లి మండల కార్యాలయం వద్ద నిత్య అన్నదానంలో భాగంగా 72వ రోజు ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో నిత్య అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్వి చారిటీ చైర్మన్ పోకా వెంకట్రావు మాట్లాడుతూ, బొల్లాపల్లి మండల పేద ప్రజల కోసం జీవి ఆంజనేయ సూచనలతో ఆయన అభిమానిగా జీవి అడుగుజాడల్లో నేను నిత్య అన్నదానం మరియు మండలంలో ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వినుకొండ పట్టణంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ లో ఆల్లా సంజీవ్ రెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఏపీపీటీడీ వైఎస్ఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపున షకిలా పాల్గొన్నారు. డిపో మేనేజర్ కోటేశ్వరరావు నాయక్, డిపో యూనియన్ లీడర్ మరియు డిపో సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు. అటువంటిది డ్రైవర్ ట్రైనింగ్ పోస్ట్ అంటే ఇంకా ఎంత గొప్పగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఎందుకంటే ఎవరి వృత్తి వాళ్ళు చేసుకునేటప్పుడు వాళ్ళ టాలెంట్ తీసుకొని వాళ్ళ ముందుకు వెళ్తారు. కానీ డ్రైవర్ వృత్తిలో మాత్రం ఆయన టాలెంట్తో కాదు, ఎదురుగా వచ్చే కామన్ డ్రైవర్ని కూడా సెలెక్షన్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు పాల్గొంటుంటారు, రైతు వస్తుంటారు, ఇంకొకరు డ్రైవ్ చేసుకుంటారు, వస్తుంటారు. వాళ్ళని కూడా ఎస్టిమేషన్ చేసి ఈ టాలెంట్ ఉన్న డ్రైవర్ అన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజల్ని గమనిస్తానని చేయాల్సినంత బాధ్యత డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకు ఉంటుంది. అందుకని అది ప్రత్యేకత, ఆ ఫీల్డ్ అనేది ప్రత్యేకత. అటువంటి ఫీల్డ్ లో చిన్నపాటి తప్పు కూడా లేకుండా, పొరపాటు లేకుండా 35 ఏళ్ల పాటు లక్షల మందిని వాళ్ళ గమ్యస్థానాలను చేర్చి
వాటి రోజున ప్రశాంతంగా అందరి సమక్షంలో ఘన సన్మానంతో రిటైర్ అవుతున్న ఆయనకి ఎంతో ధన్యవాదాలు తెలపాలి. తర్వాత ఆయన సమాజ జీవితంలో మనందరి ప్రోత్సాహంతో ఆయన ఆరోగ్యాలతో అలాగే కొనసాగాలని మనందరం ఎంతో కోరుకోవాలి. తర్వాత ఆయన డ్రైవింగ్ చేసే ఆ కాలంలో ఒక్కొక్కసారి ఎర్లీ మార్నింగ్ డ్యూటీస్ ఉంటాయి, బాగా లేట్ నైట్స్ ఇంటికి వస్తుంటారు. అటువంటి టైంలో కూడా కలిసిపోయిన భర్తకి అన్ని సేవలు అందిస్తూ పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాళ్ళకి ఫుడ్ మిగతా అన్ని ఏర్పాటు చేసి వాళ్ళని వీటికి బస్సు ఎక్కడానికి సాగడానికి ఎంతో సహాయ సహకారాలు అందించిన వాళ్ళ సతీమణి గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఇంట్లో ప్రశాంతత ఉంటేనే ఒక డ్రైవర్ చక్కటి డ్రైవింగ్ తోటి గమ్యస్థానానికి ప్రజల్ని చేర్పిస్తారు. ఈ ఫీల్డ్ లో గొప్ప ప్రత్యేకత ఏంటంటే వందల మంది ఆయన వెంట నిద్రలో పడుకుంటున్నా కూడా, అంటే నైట్ కూడా ఇట్లా ఉంటుంది, డే టైం కంటే కూడా నైట్ ఎక్కువ పడుకుంటుంటారు. అటువంటి స్థాయిలో కూడా అంతమందిని సుఖంగా సభ్యంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ గమ్యస్థానాలు చేర్చడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా సాధారణ మనుషులే, మనందరిలాగే. అటువంటిది అన్ని గంటల పాటు ఇద్దరిని ఆపుకొని ఎంతో శ్రద్ధతోటి క్రమశిక్షణతోటి డ్రైవ్ చేస్తూ మనల్ని చేస్తున్నారంటే వాళ్ళని ప్రత్యేక అభినందనలు తెలియజేయాలి. అది ఆ అగ్నిలో ఉన్న వాళ్ళకే ఆ గొప్పతనం వాళ్ళకి తెలుస్తుంది. ఈ యొక్క రిటైర్మెంట్ సభకి ఇచ్చేసినటువంటి చీఫ్ గెస్ట్ షకీలా మేడం గారికి, మరి దాదాపుగా 35 సంవత్సరాలు మరి మన సంస్థలో పనిచేసి మరి వాళ్ళ రిటైర్ అవుతున్నటువంటి సంజీవ్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులకి, మరి వేదికను అలంకరించినటువంటి సిఐ గారికి, డిఎస్పీ గారికి, మరి మీడియా మిత్రులకి అందరూ కూడా నా యొక్క వందనాలు, శుభాభివందనాలు. మరి మన సంజీవ్ రెడ్డి గారు 30 సంవత్సరాలు ఆర్టీసీలో పనిచేసి మరి ఇవాళ రిటైర్ అవుతున్నారు. ఎవరైనా సరే పుట్టినవారు గిట్టగా తప్పదని, అలాగనే ఉద్యోగంలో చేరిన వాళ్ళు ఏదో ఒక రోజు కంపల్సరిగా రిటైర్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఇప్పటిదాకా మరి మనతో తోడుగా ఉండి మరి మన ఆర్టీసీలో మరి అహర్నిశలు కృషి చేసి మరి వాళ్ళ రిటైర్ అవుతుందంటే మరి మనకి బాధగా ఉంటుంది, మరి కుటుంబానికి కూడా బాధగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా మరి ఆ యొక్క సభ్యుడికి మరి శాలరీ వస్తూ ఉండేది, మరి ఆ శాలరీ తోటి మరి ఆ కుటుంబ సభ్యులు జీవనం గడిపేవాళ్ళు. కానీ వాళ్ళ మరి మనకి దూరమై బయటికి వెళ్ళిపోతున్నాడు. అందుకని నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోరుకునేది ఏంటంటే, మరి మా యొక్క సంజీవ్ రెడ్డి గారిని మరి మాకు ఎలాగైతే తోడు నీడగా ఉన్నాడో అలాగనే మరి రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా తోడు నీడగా జాగ్రత్తగా చూసుకోవాలని నేను కుటుంబ సభ్యులను కోరుకుంటున్నాను. మరి సంజీవ్ రెడ్డి విషయానికి వస్తే దాదాపుగా 30 సంవత్సరాలు ఆర్టీసీలో పనిచేసిండు. మరి ఎటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లేకుండా మరి టైర్కి డ్యూటీకి వచ్చి మరి దాదాపుగా 6 కేపీలు తెచ్చే డ్రైవర్ రిటైర్ అవుతుండు. మరి నాకు కేపీలు కూడా చాలా ఇంపార్టెంట్. అలాగనే అతని డ్యూటీ విషయంలో కూడా ఎప్పుడు కూడా లేట్ అయ్యేవాడు కాదు. మరి లేట్ అవ్వకుండా అతని డ్యూటీ అతను సక్రమంగా చేసి మరి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి మరి వాళ్ళ రిటైర్ అవుతుందంటే మనకందరం కూడా కొద్దిగా చిన్న బాధగా ఉంటుంది. కానీ మరి సంస్థలో ఇవన్నీ కూడా సర్వసహజం. సో మరి మన రెడ్డి గారికి మరి ఒక పాప, 2 కొడుకులు ఉన్నారు. మరి వీళ్ళు కూడా అందరూ కూడా వెల్ సెటిల్ అయిపోయి ఉన్నారు. మరి అతనికి ఎటువంటి చింత కూడా లేదు. ఇక ముందు కూడా మరి ఆర్టీసీలో ఎట్లయితే సంతోషంగా ఉన్నాడో మరి మిగిలిన జీవితం అతను సుఖ సంతోషాలతో ఉండాలని మరి అతను ముందు మరి బాగా ఉండాలని ఆ భగవంతుడిని మరీ కోరుకుంటూ
ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఓకే, థ్యాంక్ యూ. వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాగ్పీ టీం సభ్యులు పర్యటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ అశోక్ పోటీ, డాక్టర్ నారాయణ పాఠక్, డాక్టర్ రాజేష్ కుమార్ త్రిపాఠీలు పాల్గొని విద్యార్థులకు విలువైన సమాచారాన్ని అందించారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, సిబ్బంది పాల్గొన్నారు. This is Dr. Srinivasa Rao, Principal Government Degree College, Vinukonda. He is my coordinator, IKC coordinator, Dr. Koteswar Rao. ఈ రోజు మా కళాశాలని నాక్ బృందం సందర్శించింది. మా కళాశాలలో ఉన్న వసతులు, వివిధ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని పరిశీలించారు. కాలేజీలో జరుగుతున్న అకాడమిక్ ఇష్యూస్ ని చూశారు. వారు అల్యూమినితో మాట్లాడారు, ఓల్డ్ స్టూడెంట్స్తో మాట్లాడారు, ప్రస్తుతం ఉన్న స్టూడెంట్స్తో మాట్లాడారు, ప్రస్తుతం ఉన్న నాన్ టీచింగ్ స్టాఫ్, టీచింగ్ స్టాఫ్ అందరితోనూ మాట్లాడారు. ఇక్కడ ఉన్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. వీళ్ళు పరిశీలించిన తర్వాత నాక్కి వీళ్ళ రిపోర్ట్ అందజేస్తారు. దాని ఆధారంగా మన కళాశాలకు ఒక గ్రేడ్ ఇవ్వబడుతుంది. యాక్చువల్గా అక్టోబర్ నెలలో విజిట్ జరిగింది. అయితే కొన్ని కారణాల వలన మళ్ళా రీవిజిట్ వేసి ఉన్నారు. ఇవాళ రీవిజిట్ కార్యక్రమాన్ని చాలా బాగా మేము జరిపాము. అయితే రేపు కూడా మళ్ళీ వస్తారు, వాళ్ళు రిపోర్ట్ తయారు చేస్తారు, రిపోర్ట్ నాక్కి అందిస్తారు. ఈ నాక్లో వచ్చిన గ్రేడ్ ఆధారంగా కాలేజీ యొక్క పరిస్థితులు ప్రజలకు తెలుస్తాయి. గవర్నమెంట్ నుంచి మంచి ఫండింగ్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. మాకు ఉన్న ప్రస్తుత పరిస్థితిని బట్టి మంచి గ్రేడ్నే ఇస్తారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.